ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ చెప్పింది చెయ్యడం తప్ప లేదు. నాకు ఇది కావాలి అని ఆనాడు అనలేదు, ఈనాడు అనడు. మీరు అనుమానించినట్టుగా నా బిడ్డ నన్ను మోసం చేసే రోజంటూ వస్తే ఆ రోజు ఈ రమాదేవి ఉండదు, ఈ రమాదేవి ఉండదు, ఈ రమాదేవి ఉండదు, ఈ రమాదేవి ఉండదు. చూసావా, వాళ్ళమ్మ కొడుకునంత వెనకేసుకొస్తున్నా కూడా అల్లుడు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదు. చెప్పరా చెప్పంటే కనీసం నోరు కదిపాడేమో చూడు. వాడు మాట్లాడాల్సింది కూడా వాడమ్మే మాట్లాడింది. మనం భయపడినట్లే అల్లుడు కొంప ముంచేటట్లున్నాడండి. అటు తిరిగి ఇటు తిరిగి ఆ రోజా మెడలో తాళి కడతాడేమో. నార్మల్, అలాంటి పరిస్థితి వస్తే అంతవరకు చూస్తూ ఊరుకుంటానా ఏంటి? నాన్నా, అసలు ఇదంతా ఎందుకో? రోజు ఆ గదిలో ఉందని అత్తయ్యకి చెప్పేస్తే సరిపోతుంది కదా. తనే 4 తన్ని బయటికి తరిమేస్తుంది. అలాగా? ఒకసారి మెడపట్టి బయటికి గెంటేసింది. ఏమైంది? ఎవ్వరికీ తెలియకుండా మళ్ళీ ఇంట్లోకొచ్చి చేరింది. మళ్ళీ మీ అత్తయ్యకి చెప్పామనుకో, నువ్వన్నట్టు తన్ని తరిమేస్తుంది. కానీ ఈసారి అది ఇంటికి రావడం కాదు, అల్లుణ్ణి తీసుకెళ్లి ఏ గుళ్ళోనో పెళ్లి చేసేసుకుంటుంది. మీ అత్తయ్య ఎంత అడిగినా అరుణ్ నోరు మెదపలేదు అంటే అరుణ్ మనసులో రోజా ఎంత పాతుకుపోయిందో అర్థం కావట్లేదా? మరిప్పుడు ఎలాగండి? ఏం చేద్దాం? ప్లాన్ వేశా. మళ్ళీ మనకు ఎలాంటి సమస్య లేకుండా, మన దీక్షకు ఆ రోజా అడ్డు రాకుండా ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టేశా. అవునా? మరింత మంచి విషయం చెప్పరే. ఏం ప్లాన్ చేశారు? ఆ రోజా అనేది బ్రతుకుంటేనే కదా మన దీక్షకి అడ్డు. ఆ రోజానే లేకపోతే రావే. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అమ్మగారు వాళ్ళ స్నేహితులు వచ్చారు కదా, కూల్ డ్రింక్ ఇచ్చొస్తున్నానత్తా. సర్లే గాని అన్ని గదిలో స్వీట్ బాక్సులు పెట్టేశావా? పెట్టానత్తా. అరుణ్ బాబు గదిలో ఈ బాక్స్ పెట్టు. ఇదా? సరే. ఏమండి ఏమండి, ఆ చామంతిని చూసారా? స్వీట్ బాక్స్ తీసుకొని వెళ్తుంది. రండి చెప్తాను. చామంతి, ఏంటా స్వీట్ బాక్సు? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అది నేను చిన్నబాబు గదిలో పెట్టడానికి వెళ్తున్నావా? అవునండి.
చంద్రిక అత్త ఈ బాక్స్ ని చిన్నబాబు గదిలో పెట్టమన్నారు. ఆహా, చిన్న బాబుకా? ఏదమ్మా, ఏం స్వీట్స్ తీసుకెళ్తున్నావు? అయ్యో, చిన్న బాబు అసలు స్వీట్లే తినడు. వాడికి లడ్లంటే చాలా ఇష్టం. ఇవి తీసుకెళ్లి చిన్నబాబు గదిలో పెట్టు. మరి వీటిని గదిలో పెట్టమన్నారు కదా? అవి అరే, ఈ స్వీట్స్ అంటే నాకు ఇష్టమమ్మా, నేను తింటాను. ఇదిగో పట్టుకో. ఇంకా ఏం చూస్తున్నావు? వెళ్ళు. సరేనండి. ఒకసారి ఏదో ఒకటి చెప్పకు. వచ్చిన ప్రతిసారి అలా చేయకు, ఇలా చేయకు అని నసపెట్టకు. ఇది నా లైఫ్, నా ఇష్టం. నీ పని నువ్వు చూసుకో. ఛాన్స్ దొరికినప్పుడల్లా నాకు సలహా ఇవ్వాలని చూసావంటే గదిలోకి రాకుండా చేస్తాను. వెళ్ళు. అరుణ్ నాకు స్వీట్స్ తినిపించడానికి ఈ పాటికొచ్చేయాలి కదా, ఇంకా రాలేదేంటి? రండి సార్, మీకోసం ఎదురు చూస్తున్నాను సార్. ఈరోజు స్వీట్స్ తినిపించుకునే కార్యక్రమం ఉంది కదా, మన కోసం ఈ స్వీట్ బాక్స్ పంపించారు. రండి, కూర్చోండి సార్. మీ చేత్తో ఈ స్వీట్ ఎప్పుడు తినిపిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.